యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఈ లెసన్లో మనం యాసిడ్స్ గురించి, బేసెస్ గురించి, ఇంకా సాల్ట్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ముందుగా యాసిడ్స్. లెట్ us see the properties of acids. Acids are chemical compounds that are sour in taste. యాసిడ్స్ అనేవి పుల్లగా ఉండే కెమికల్ కాంపౌండ్స్. అండ్ యాసిడ్స్ టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్. యాసిడ్స్లో బ్లూ లిట్మస్ పేపర్ నుంచితే అది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో యాసిడ్స్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్. యాసిడ్స్ ఆఫెన్ corrosive to metals. మీన్స్ యాసిడ్స్ కాజ్ డ్యామేజ్ టు ద మెటల్స్. యాసిడ్స్ మెటల్స్కి డ్యామేజ్ కలుగజేస్తాయి. అంటే యాసిడ్ కనుక మెటల్తో రియాక్ట్ అయితే మెటల్స్ పాడైపోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాసిడ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. కర్డ్. కర్డ్ కంటైన్స్ లాక్టిక్ యాసిడ్ which is produced by the fermentation of lactose by bacteria. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనే యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? పాలల్లో ఉండే లాక్టోజ్ అనే షుగర్ని బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో అందువల్ల పెరుగు అనేది పుల్లగా ఉంటుంది. పెరుగు నిలవయ్యే కొద్దీ దాంట్లో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల పెరుగు నిలవయ్యే కొద్దీ కూడా దాని పులుపు అనేది. నెక్స్ట్, లెమన్ అండ్ అదర్ సిట్రస్ ఫ్రూట్స్. లెమన్ ఇంకా మిగిలిన సిట్రస్ ఫ్రూట్స్లో యాసిడ్ ఉంటుంది. ఏం యాసిడ్ ఉంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్ వల్లే మనకి నిమ్మజాతి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు అవి పుల్లగా అనిపిస్తాయి. నెక్స్ట్, వెనిగర్. ఇట్ కంటైన్స్ ఎసిటిక్ యాసిడ్. వెనిగర్ ఎసిటిక్ యాసిడ్తో తయారు చేస్తారు. అండ్ వెనిగర్ ఈజ్ యూజ్డ్ ఇన్ కుకింగ్. వంటల్లో ఉపయోగిస్తారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసేటప్పుడు వంటల్లో ఉపయోగిస్తారు. ఇంకా క్లీనింగ్ ఉపయోగిస్తారు. అలాగే ఫుడ్ ప్రిజర్వేషన్, పచ్చళ్ళు అవి తయారు చేసేటప్పుడు కూడా వెనిగర్ని యూజ్ చేస్తారు. సో వెనిగర్ కంటైన్స్ ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్, టొమాటోస్. టొమాటోస్ కంటైన్స్ సిట్రిక్ యాసిడ్ అండ్ మ్యాలిక్ యాసిడ్. టొమాటోస్లో సిట్రిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్స్ ముఖ్యంగా ఉంటాయి. వీటి వల్ల పులుపు అనే టేస్ట్ వస్తుంది, పులుపుదనం వస్తుంది టొమాటోస్కి. నెక్స్ట్, కార్బోనేటెడ్ డ్రింక్స్. కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్. సో ఆ సాఫ్ట్ డ్రింక్స్ షుగర్తో తయారు చేస్తారు. సో వీటిల్లో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇంకా కార్బోనిక్ యాసిడ్, ఈ రెండు యాసిడ్స్ ఫామ్ అవడం వల్ల వాటికి పుల్లగా ఒక షార్ప్ టేస్ట్ అనేది ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్కి వస్తుంది. నెక్స్ట్, యాపిల్. యాపిల్ కంటైన్స్ మ్యాలిక్ యాసిడ్. యాపిల్లో మ్యాలిక్ యాసిడ్ ఉండడం వల్ల దానికి కొద్దిగా పులుపు ఉన్న టేస్ట్ అనేది మనకి వస్తుంది. గ్రేప్స్. గ్రేప్స్ కంటైన్ టార్టారిక్ యాసిడ్. గ్రేప్స్లో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, అందువల్ల గ్రేప్స్ పుల్లగా ఉంటాయి. స్టమక్ యాసిడ్. మన స్టమక్లో కూడా యాసిడ్ అనేది సెక్రెట్ అవుతుంది. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో ఫుడ్ డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మనం తిన్న ఆహారంలో, మనం తిన్న ఫుడ్లో ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలంటే పెప్సిన్ అనే ఎంజైమ్ యాక్టివ్గా ఉండాలి. సో ఆ ఎంజైమ్ని, పెప్సిన్ని యాక్టివేట్ చేయడానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో హెల్ప్ చేస్తుంది. అలాగే మనం తిన్న ఫుడ్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాను కూడా కిల్ చేయడానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, బేసెస్. లెట్ us see the properties of bases. Bases are bitter to taste. బేసెస్ యొక్క టేస్ట్ బిట్టర్గా అంటే చేదుగా ఉంటుంది. ది టర్న్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ. ఇవి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ లిట్మస్ పేపర్గా చేంజ్ చేస్తాయి. అది బేసెస్ యొక్క ప్రాపర్టీ. రెడ్ లిట్మస్ పేపర్ని కనుక మనం ముంచితే బేస్లో అది బ్లూగా మారిపోతుంది. అలాగే దే ఆర్ సోపీ టు టచ్, స్లిప్పరీ టు టచ్. వాటిని ముట్టుకుంటే ఒక సబ్బును పట్టుకుంటే ఎలా జారిపోతుందో అలా జారిపోతున్నట్టుగా ఉంటాయి. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. నౌ లెట్ us see the examples of bases in our daily life. డిటర్జెంట్స్. డిటర్జెంట్స్ అంటే బట్టలు ఉతకడానికి ఉపయోగించే పౌడర్స్ అండ్ సోప్స్. వీటిల్లో సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ కానీ దానికి సంబంధించిన ఆల్కలైన్ సబ్స్టెన్సెస్ కానీ సబ్బుల్లో ఉంటాయి. ఇవి ఆయిల్ని, గ్రీజ్ని బ్రేక్ చేసి డిజాల్వ్ అయ్యేలా చేసి బట్టల్ని క్లీన్గా చేస్తాయి. టూత్పేస్ట్. టూత్పేస్ట్ కంటైన్ సోడియం బైకార్బోనేట్. టూత్పేస్ట్లో సోడియం బైకార్బోనేట్ అనేది ఉంటుంది. ఇదేం చేస్తుంది? మన మౌత్లో ఉండే యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. దానివల్ల మన పళ్ళు క్లీన్గా అవుతాయి. మన మౌత్లోకి యాసిడ్ ఎలా వస్తుంది? మనం తిన్న ఫుడ్లో ఉండే షుగర్స్ని మన మౌత్లో ఉండే బ్యాక్టీరియా యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో ఈ యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయకపోతే ఆ యాసిడ్స్ వల్ల మన పళ్ళ మీద ఉండే ఎనామిల్ అంతా కరిగిపోయి పళ్ళు పాడైపోతాయి. సో మన నోట్లో పళ్ళ మీద ఏర్పడిన యాసిడ్స్ని క్లీన్ చేయడానికి మనం ఒక బేస్ని టూత్పేస్ట్ కింద యూస్ చేస్తాం. నెక్స్ట్, హెయిర్ డైస్. హెయిర్ డైస్ కంటైన్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. హెయిర్ డైస్లో ఈ అమోనియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటుంది. ఇది కలర్ని వేసుకున్నప్పుడు ఆ కలర్ మన జుట్టు కుదుళ్ళకు పట్టుకోవడానికి
మన యొక్క కుదుళ్ళు ఓపెన్ అయ్యి కలర్ బాగా హెయిర్కి పట్టడానికి హెల్ప్ చేస్తుంది అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో ఈ బేస్ని హెయిర్ డేస్లో యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా, దీన్నే మనం సోడియం బైకార్బోనేట్ అంటాము. దీన్ని మనం కుకింగ్లో యూస్ చేస్తాం, బ్రెడ్ని కుక్ చేయడానికి కానీ, సో బజ్జీలు లాంటివి కుక్ చేసేటప్పుడు కానీ ఈ బేకింగ్ పౌడర్ని మనం యాడ్ చేస్తాం. ఈ బేకింగ్ పౌడర్లో బేకింగ్ సోడా ఉంటుంది, దట్ కంటైన్స్ సోడియం బైకార్బోనేట్. సోప్ ఈజ్ మేడ్ ఫ్రమ్ అ బేస్ సచ్ యాజ్ సోడియం హైడ్రాక్సైడ్. సోప్ కూడా సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఇంకా దాంట్లో ఫ్యాట్స్, ఆయిల్స్ కలపడం ద్వారా తయారు చేస్తారు. సో సోప్ ఈజ్ అ ప్రోడక్ట్ దట్ కెన్ ఎమిల్సిఫై గ్రీజ్ అండ్ ఆయిల్స్. సోప్ గ్రీజ్ని, ఆయిల్స్ని వదిలించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాంటాసిడ్స్. Antacids contain bases like magnesium hydroxide or calcium carbonate to neutralize stomach acid and relieve heartburn. యాసిడ్స్లో చూసాం స్టమక్లో యాసిడ్ ఉంటుందని చెప్పి. దిస్ యాసిడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డైజెషన్, బట్ సమ్టైమ్స్ ఈ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతే స్టమక్లో ఇరిటేషను, కడుపులో మంట, గుండెల్లో మంట అనేది ఏర్పడుతుంది. సో అలాంటి కండిషన్స్లో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి యాంటాసిడ్స్ అనే మెడిసిన్స్ మనం తీసుకుంటాం, ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ. ఈ యాంటాసిడ్స్ అనేవి బేసెస్తో తయారవుతాయి. ఈ బేసెస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇంకా కాల్షియం కార్బోనేట్ ఇవి స్టమక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసి ఎసిడిటీని తగ్గిస్తాయి. బ్లీచ్ కంటైన్స్ సోడియం హైపోక్లోరైడ్ విచ్ ఇస్ ఎ స్ట్రాంగ్ బేస్. ఈ సోడియం హైపోక్లోరైట్ అనేది ఒక స్ట్రాంగ్ బేస్. దీన్ని క్లీనింగ్ పర్పస్లోనూ యూస్ చేస్తారు బ్లీచ్ని. నెక్స్ట్ క్లీనింగ్ ప్రోడక్ట్స్. మెనీ జనరల్ క్లీనర్స్ కంటైన్ బేసెస్ లైక్ అమోనియా టు హెల్ప్ డిజాల్వ్ గ్రీస్ అండ్ డర్ట్. క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, సో గ్లాసెస్ క్లీన్ చేసేవి, సర్ఫేస్ క్లీన్ చేసే ప్రోడక్ట్స్, వీటన్నిటిలో కూడా అమోనియా లాంటి స్ట్రాంగ్ బేసెస్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. నౌ హౌ డు వీ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్? ఒక సొల్యూషన్ ఉంటుంది, యాసిడ్ బేస్ అనేది మనం ఎలా టెస్ట్ చేస్తాం? హౌ కెన్ వీ టెస్ట్? వీ కెన్ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ యూజింగ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఒక సబ్స్టెన్స్ యాసిడ్ బేసా అనేది మనం యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని యూస్ చేసి టెస్ట్ చేయొచ్చు. సో ఈ యాసిడ్ బేస్ ఇండికేటర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్గా పాపులర్గా యూస్ చేసేది లిట్మస్. లిట్మస్ ఈజ్ మోస్ట్ పాపులర్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఇట్ ఈజ్ అ న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్ అబ్టైన్డ్ ఫ్రమ్ అ కైండ్ ఆఫ్ లైకెన్స్. ఇది న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్, ఆర్టిఫిషియల్ కాదు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఈ లిట్మస్ అనేదాన్ని లైకెన్స్ నుంచి తయారు చేస్తారు. సో లైకెన్స్ అంటే తెలుసు కదా, సో ఆల్గే అండ్ ఫంగై రెండు కలిపి దాన్ని సింబయోటిక్ రిలేషన్లో లీవ్ చేస్తే దాన్ని లైకెన్స్ అంటారు. ఇవి చెట్ల మీద వాటి మీద పెరుగుతూ ఉంటాయి లైకెన్స్. సో ఈ లైకెన్స్ నుంచి ఈ లిట్మస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో లిట్మస్ అనేది మనకి లిట్మస్ పేపర్ కింద అవైలబుల్గా ఉంటుంది, అలాగే లిట్మస్ సొల్యూషన్ కింద కూడా అవైలబుల్గా ఉంటుంది. బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ టు రెడ్ వెన్ డిప్డ్ ఇన్ యాసిడ్. బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్లో ముంచితే రెడ్గా మారుతుంది. రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ టు బ్లూ వెన్ డిప్డ్ ఇన్ ఎ బేస్. రెడ్ లిట్మస్ పేపర్ని బేస్లో ముంచితే బ్లూగా మారుతుంది. రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ వెన్ ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ ఎ బేస్. సో ఇది లిట్మస్తో టెస్ట్. లిట్మస్ కాకుండా ఇంకా న్యాచురల్ ఇండికేటర్స్ ఉన్నాయి. రెడ్ క్యాబేజ్, టర్మరిక్ అండ్ హైబిస్కస్. దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఇండికేటర్స్. సో న్యాచురల్ ఇండికేటర్సే కాకుండా ఆర్టిఫిషియల్గా ల్యాబ్స్లో తయారు చేసిన ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అవి మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్. దీస్ ఆర్ ద సింథటిక్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఇందులో వెన్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ యాడెడ్ టు అన్ యాసిడ్ ఇట్ టర్న్స్ టు రెడ్ కలర్. మిథైల్ ఆరెంజ్ని కనుక యాసిడ్కి యాడ్ చేస్తే రెడ్ కలర్లోకి మారుతుంది. మిథైల్ ఆరెంజ్ యాసిడ్ అయితే రెడ్ కలర్, మిథైల్ ఆరెంజ్ ప్లస్ బేస్ అయితే ఎల్లో కలర్. ఇంకొక ఆర్టిఫిషియల్ ఇండికేటర్ ఫినాఫ్థలిన్. ఈ ఫినాఫ్థలిన్ని కనుక యాసిడ్కి యాడ్ చేస్తే దెర్ ఇస్ నో కలర్ చేంజ్. వెన్ ఫినాఫ్థలిన్ ఈజ్ యాడెడ్ టు అన్ యాసిడ్ దెర్ ఇస్ నో కలర్ చేంజ్ అబ్జర్వ్డ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ యాడెడ్ టు ఎ బేస్ కలర్ చేంజెస్ టు పింక్. Phenolphthalein to acid, no color change. Phenolphthalein to base, color changes to pink. Now, here we have some chemical compounds. ఇక్కడ మనకి కొన్ని బాటిల్స్లో కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఇచ్చారు. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని యూజ్ చేసి ఇందులో ఏ కాంపౌండ్స్ యాసిడ్స్, ఏ కాంపౌండ్స్ బేసెస్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ కాంపౌండ్స్ అన్నిటిలో అమాంగ్ దీస్ కాంపౌండ్స్ HCl, H2SO4, HNO3 అండ్ CH3COOH దే టర్న్ ద బ్లూ లిట్మస్ రెడ్. ఇవన్నీ కూడా బ్లూ లిట్మస్ని రెడ్గా చేంజ్ చేసినాయి. వెన్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ యాడెడ్ దే ప్రొడ్యూస్ రెడ్ కలర్ అండ్ రిమైన్స్ కలర్లెస్ విత్ ఫినాఫ్థలిన్. మిథైల్ ఆరెంజ్ యాడ్ చేసినప్పుడు కలర్ రెడ్గా చేంజ్ అయింది, ఫినాఫ్థలిన్ యాడ్ చేసినప్పుడు కలర్ చేంజ్ అనేది జరగలేదు. సో వీటన్నిటి బట్టి మనం ఈ కాంపౌండ్స్ ఏంటని చెప్పచ్చు? దీస్ ఆర్ యాసిడ్స్.
HCl, H2SO4, HNO3 అండ్ CH3COOH. ఇవన్నీ కూడా యాసిడ్స్. ఎందుకని యాసిడ్స్ అని చెప్తున్నాం? మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తే రెడ్ కలర్ వచ్చింది, ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే కలర్ చేంజ్ ఏమీ లేదు. కాబట్టి దీస్ కాంపౌండ్స్ ఆర్ యాసిడ్స్. The remaining compounds like sodium hydroxide, calcium hydroxide, potassium hydroxide, magnesium hydroxide and ammonium hydroxide. ఇవన్నీ కూడా they turn the red litmus to blue. రెడ్ లిట్మస్ని బ్లూ కింద చేంజ్ చేసినాయి అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎల్లో కలర్ విత్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తే ఎల్లో కలర్ వచ్చింది, ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే పింక్ కలర్ వచ్చింది. సో ఆల్ దీస్ ఇండికేటర్స్ షో దట్ దీస్ కాంపౌండ్స్ ఆర్ బేసెస్. ఇవన్నీ కూడా బేసెస్ అని మనకు తెలుస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, magnesium hydroxide and ammonium hydroxide. So far we have seen the acid base indicators that works with color. అంటే కలర్ ఆధారంగా యాసిడ్ని బేస్ని కనిపెట్టే ఇండికేటర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు స్మెల్తో కూడా మనం యాసిడ్ బేస్ని ఐడెంటిఫై చేయొచ్చు. స్మెల్ బేస్డ్ యాసిడ్ ఇండికేటర్స్, వీటినే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. సర్టన్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ వర్క్స్ విత్ స్మెల్. దీస్ కైండ్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఆర్ కాల్డ్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఆనియన్, వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్గా యూజ్ అవుతాయి. యూజింగ్ ఆనియన్స్ యాజ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఇప్పుడు మనం ఆనియన్స్ని యూజ్ చేసి యాసిడ్ బేస్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫస్ట్ లెట్ us టేక్ ఏ పాలిథిన్ కవర్ అండ్ ప్లేస్ సమ్ చాప్డ్ ఆనియన్స్ ఇన్ ఇట్. ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాం, ఇందులో కట్ చేసిన ఆనియన్స్ని వేసాం. ఇదే కవర్లో ప్లేస్ ఏ సేమ్ పీస్ ఆఫ్ క్లాత్ ఇన్ ద సేమ్ కవర్ అలాంగ్ విత్ ఆనియన్స్. ఆనియన్స్తో పాటు ఒక చిన్న క్లాత్ పీస్ని మనం పెట్టాం. నౌ టై ద కవర్ యూజింగ్ ఏ థ్రెడ్ ఆర్ టేప్. టేప్ కానీ థ్రెడ్ కానీ యూజ్ చేసి కవర్ని టై చేసేసాం. దెన్ ప్లేస్ దిస్ ప్యాకెట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ ఫర్ ద హోల్ నైట్. ఇప్పుడు ఈ ప్యాకెట్ని మనం రిఫ్రిజిరేటర్లో నైట్ అంతా కూడా ఉంచేసాం. ఆన్ ద నెక్స్ట్ మార్నింగ్ టేక్ అవుట్ ద క్లాత్ ఫ్రమ్ ది కవర్. నెక్స్ట్ మార్నింగ్ మనం కవర్ని తీసుకున్నాము, దాంట్లోంచి క్లాత్ని బయటికి తీసాము. ఇలా తీసిన క్లాత్ని 2 strips కింద కట్ చేసాం. కట్ 2 strips ఫ్రమ్ ద క్లాత్ యాజ్ షోన్. నౌ స్మెల్ దీస్ 2 strips ఆఫ్ క్లాత్. రెండింటిని వాసన చూస్తే మనకి 2 కూడా ఆనియన్ స్మెల్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకటే క్లాత్, అది మనం 2 కింద కట్ చేసాం. ఈ క్లాత్ని మనం ఆనియన్స్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టాం. నౌ ఈ స్ట్రిప్స్ని మనం ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి డైల్యూట్ HCl డ్రాప్స్ యాడ్ చేసాం స్ట్రిప్ 1 మీద. స్ట్రిప్ 1కి డైల్యూట్ HCl యాడ్ చేసాం. స్ట్రిప్ 2కి సోడియం హైడ్రాక్సైడ్ డ్రాప్స్ యాడ్ చేసాం. 1కి HCl, 2కి సోడియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు ఈ రెండింటిని మనం వాటర్ కింద, డిస్టిల్డ్ వాటర్ కింద రిన్స్ చేసాం. డిస్టిల్డ్ వాటర్తో కడిగేసాం. సో డిస్టిల్డ్ వాటర్లో ఎందుకు కడుగుతున్నాం ఇక్కడ మనం? దెర్ ఈజ్ అ రీజన్. కడిగేసాం, కడిగిన తర్వాత టెస్ట్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆ రీజన్ ఏంటో మీరు కనిపెట్టగలిగితే కింద కామెంట్ బాక్స్లో రాయండి. సో రెండింటిని మనం వాష్ చేసేసాం డిస్టిల్ వాటర్లో. ఇప్పుడు నా వన్స్ అగైన్ స్మెల్ ద 2 strips. ఈ 2 స్ట్రిప్స్ని మళ్ళీ వాసన చూడాలి. ఏ స్ట్రిప్కి అయితే మనం HCl యాడ్ చేసామో ఆ స్ట్రిప్లో సేమ్ ఆనియన్ స్మెల్ వస్తుంది. మనం వాష్ చేసిన తర్వాత కూడా ఆనియన్ స్మెల్ వస్తుంది. ఏ స్ట్రిప్కి అయితే సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసామో దాంట్లో ఆనియన్ స్మెల్ పోయింది. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఆనియన్ స్మెల్. డూ యూ నో వై? ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం క్లాత్ని ముందు ఆనియన్స్తో ట్రీట్ చేసాం. అంటే ఆనియన్స్ని కలిపి ఒక కవర్లో పెట్టి ఉంచాం నైట్ అంతా. అప్పుడు ఆనియన్స్లో ఉండే యాసిడ్ వేపర్స్ అనేవి క్లాత్కి పట్టుకున్నాయి. అంటే క్లాత్ ఎసిడిక్గా అయిపోయింది. ఎప్పుడైతే మనం ఈ ఎసిడిక్ క్లాత్ స్ట్రిప్స్ని తీసుకుని దానికి HCl యాడ్ చేసామో ఆల్రెడీ స్ట్రిప్లో యాసిడ్ ఉంది, HCl యాసిడ్. సో ఈ 2 యాసిడ్స్కి మధ్యలో ఎలాంటి రియాక్షన్ జరగలేదు. బట్ సెకండ్ క్లాత్ స్ట్రిప్కి మనం సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసాం. When there is acid cloth strip treated with sodium hydroxide. Sodium hydroxide ante enti? It is a base. So naturally there is a reaction between acid and base. So onions తో పాటు ఉంచిన క్లాత్ స్ట్రిప్లో యాసిడ్ ఉంది, మనం దానికి బేస్ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసాం. ఈ యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగింది. సో ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరగడం వల్ల ఆ క్లాత్ స్ట్రిప్లో ఉన్న ఆనియన్ స్మెల్ అనేది పోయింది. రైట్? సో ఇన్ దిస్ వే we can use olfactory indicators also to find out acid and base. ఇలాంటి olfactory indicatorsని యూజ్ చేసి కూడా ఏది యాసిడ్ బేస్ మనం కనిపెట్టచ్చు. నెక్స్ట్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. యాసిడ్స్, బేసెస్ మెటల్స్తో ఎలా రియాక్ట్ అవుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ లెట్ us see the reaction between an acid and a metal. ముందు యాసిడ్కి మెటల్కి మధ్యలో జరిగే రియాక్షన్స్ ఏంటో చూద్దాం. సో ఫర్ దిస్ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ యాక్టివిటీ. సో ఇన్ దిస్ యాక్టివిటీ ఫస్ట్ యాడ్ ఫ్యూ జింక్ గ్రాన్యువల్స్
to a 5 ml dilute H2SO4. Zinc granules ante zinc metal. We are going to add this metal to 5 ml of dilute H2SO4. H2SO4 is sulfuric acid. It is an acid. Now they both react and forms a salt called zinc sulfate and hydrogen gas is released. So zinc granules ni H2SO4 కి యాడ్ చేస్తే ఆ రెండు రియాక్ట్ అయ్యి ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ దట్ సాల్ట్? జింక్ సల్ఫేట్. ఈ సాల్ట్తో పాటు గ్యాస్ కూడా ఇవాల్వ్ అవుతుంది. దట్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్ గ్యాస్. సో యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. సో ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనకి ఏమర్థం అవుతుంది? వెన్ అన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఇట్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయితే అందులో ఏం ఫామ్ అవుతున్నాయి? సాల్ట్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. నౌ లెట్ us see the reaction between a base and a metal. యాసిడ్కి మెటల్కి మధ్యలో రియాక్షన్ జరిగితే ఎలా ఫామ్ అవుతాయి, ఏం ఫామ్ అవుతాయి చూసాం. ఇప్పుడు బేస్కి మెటల్కి మధ్యలో రియాక్షన్ చూద్దాం. యాడ్ ఫ్యూ జింక్ గ్రాన్యువల్స్ మెటల్ టు 5 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ మెటల్ సేమ్ జింక్ గ్రాన్యువల్సే తీసుకున్నాం, కానీ యాసిడ్ ప్లేస్లో ఇక్కడ మనం బేస్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. సో 5 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్కి జింక్ గ్రాన్యూల్స్ యాడ్ చేస్తున్నాం. నౌ దే బోత్ రియాక్ట్ అండ్ ఫార్మ్స్ ఏ సాల్ట్ కాల్డ్ సోడియం జింకేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇక్కడ కూడా సాల్ట్ ఫామ్ అయింది. మెటల్ బేస్ రియాక్ట్ అయితే కూడా సాల్ట్ ఫామ్ అయింది. ఇక్కడ ఏ సాల్ట్ ఫామ్ అయింది? జింక్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే సోడియం జింకేట్ ఫామ్ అయింది, ప్లస్ గ్యాస్ రిలీజ్ అయింది. వాట్ ఈస్ దట్ గ్యాస్? హైడ్రోజన్ గ్యాస్. సో బేస్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఒక బేస్ మెటల్తో రియాక్ట్ అయితే సాల్ట్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. సో యాసిడ్ ప్లస్ మెటల్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, బేస్ ప్లస్ మెటల్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. సో రెండిట్లో కూడా సేమ్. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్ మెటల్స్ మే నాట్ రియాక్ట్ విత్ ద బేసెస్ ఇన్ ద సేమ్ వే. యాసిడ్స్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, అన్ని యాసిడ్స్ కూడా. కానీ బేసెస్లో మాత్రం అన్ని బేసెస్ మెటల్స్తో ఇదే విధంగా రియాక్ట్ కావు. సో కొన్ని కేసెస్లోనే ఇది పాసిబుల్ అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీ మూవ్ టు రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బొనేట్స్ విత్ యాసిడ్స్. మెటల్ కార్బొనేట్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయితే ఎలాంటి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి చూద్దాం. సో ఫర్ దిస్ వీ నీడ్ టు టేక్ 0.5 grams ఆఫ్ మెటల్ కార్బొనేట్ లైక్ సోడియం కార్బొనేట్. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ముందుగా మనం 0.5 grams ఆఫ్ ఒక మెటల్ కార్బొనేట్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? సోడియం కార్బొనేట్. సోడియం కార్బొనేట్ అనేది మెటల్ కార్బొనేట్. సోడియం అనేది మెటల్ కదా, సో సోడియం కార్బొనేట్ అంటే మెటల్ కార్బొనేట్. దీనికి 2 ml ఆఫ్ డైల్యూట్ HCl యాడ్ చేసాం. సో నౌ వీఆర్ సీయింగ్ ద రియాక్షన్ బిట్వీన్ అన్ యాసిడ్ అండ్ మెటల్ కార్బొనేట్. సో ఇక్కడ మెటల్ కార్బొనేట్ సోడియం కార్బొనేట్ అండ్ యాసిడ్ వచ్చి డైల్యూట్ HCl. ఇట్ ఫార్మ్స్ ఎ సాల్ట్ కాల్డ్ సోడియం క్లోరైడ్, వాటర్ అండ్ ఎ గ్యాస్. సో ఈ రియాక్షన్లో ఏం ఫామ్ అయింది? సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది, వాటర్ ఫామ్ అయింది, ఇంకా గ్యాస్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయిన గ్యాస్ని ఒక పైప్ ద్వారా కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లోంచి పాస్ అయ్యేలా చేసాం. ఈ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయిన గ్యాస్ని. ఈ గ్యాస్ ఎప్పుడైతే కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ నుంచి పాస్ అయిందో ఇట్ టర్న్స్ ది కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇంటూ ఎ వైట్ ప్రెసిపిటేట్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎలా ఉంటుంది? లైమ్ వాటర్ అంటారు, ట్రాన్స్లూజెంట్గా ఉంటుంది. ఇందులోంచి ఈ గ్యాస్ వెళ్ళిన తర్వాత ఆ వాటర్ యొక్క కలర్ అనేది మిల్కీ వైట్గా మారిపోయింది. అంటే ఒక వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది, రైట్? సో వాట్ ఈస్ దిస్ వైట్ ప్రెసిపిటేట్? కాల్షియం కార్బొనేట్. అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం కార్బొనేట్ కింద చేంజ్ అయింది. వీ నో దాట్ వెన్ కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ టర్న్స్ ఇంటూ కాల్షియం కార్బొనేట్. సో ఇందులో కాల్షియం హైడ్రాక్సైడ్ ఈ గ్యాస్ పాస్ అయిన తర్వాత కాల్షియం కార్బొనేట్ అయింది. కాల్షియం హైడ్రాక్సైడ్ ఎప్పుడు కాల్షియం కార్బొనేట్ అవుతుంది? ఎప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. సో వాట్ డస్ దిస్ మీన్? ఈ ఎక్స్పెరిమెంట్లో రిలీజ్ అయిన గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. సో సోడియం కార్బొనేట్ HClతో రియాక్ట్ అయినప్పుడు సోడియం క్లోరైడ్, వాటర్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేవి రిలీజ్ అయినాయి. ఇలా రిలీజ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఎందుకంటే ఇది కాల్షియం హైడ్రాక్సైడ్లోంచి పాస్ చేసినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ని కాల్షియం కార్బొనేట్ కింద కన్వర్ట్ చేసింది. సో we conclude that metal carbonate plus acid gives rise to salt plus water plus carbon dioxide. Now, let us see the reaction of metal hydrogen carbonate with acids. Metal hydrogen carbonate.
సో ఇంతకుముందు మెటల్ కార్బొనేట్స్తో చూసాం, ఇప్పుడు మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్. దీనికి కూడా 0.5 grams ఆఫ్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ లైక్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అంటే సోడియం బైకార్బొనేట్ తీసుకున్నాం ఇక్కడ మనం. సో సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ 0.5 grams తీసుకున్నాం. దీనికి 2 ml ఆఫ్ డైల్యూట్ HCl యాడ్ చేసాం. అండ్ అగైన్ ఇట్ ఫార్మ్డ్ ద సాల్ట్ సోడియం క్లోరైడ్, వాటర్ అండ్ గ్యాస్. ఇక్కడ కూడా సోడియం క్లోరైడ్, వాటర్, గ్యాస్ ఫామ్ అయినాయి. సో ఈ రియాక్షన్లో కూడా ప్రొడ్యూస్ అయిన గ్యాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ కూడా మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ద సేమ్ మెటల్ కార్బొనేట్ ఎలా అయితే రియాక్ట్ అయిందో అలాగే మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ కూడా యాసిడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. సో హియర్ వీ కమ్ ఫర్ ఎ కన్క్లూజన్ దట్ ఆల్ మెటల్ కార్బొనేట్స్ and metal hydrogen carbonates react with acids and produce salt, carbon dioxide and water. So let us write it in equation form. Metal carbonate or metal hydrogen carbonate plus acid gives rise to salt plus water plus carbon dioxide. Now let us see the reaction between acids and bases. Acids ki bases ki మధ్యలో జరిగే reactions ని ఇప్పుడు మనం చూద్దాం. So for this, we need to perform an activity. ఈ యాక్టివిటీ కోసం మనం ఫస్ట్ let us take 2 ml of dilute sodium hydroxide and add 2 drops of phenolphthalein. 2 ml of dilute NaOH తీసుకున్నాం. దీనికి 2 drops of phenolphthalein యాడ్ చేసాం. సో NaOH ఏంటి? ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్, ఒక బేస్కి మనం ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ టర్న్స్ ఇంటూ పింక్ కలర్. పింక్ కలర్లోకి చేంజ్ అయింది. నౌ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ HCl. ఇందులో మనం కొన్ని డ్రాప్స్ HCl యాడ్ చేస్తున్నాం. దెన్ ద సొల్యూషన్ బికమ్స్ ఎసిడిక్ అండ్ ద పింక్ కలర్ డిజపియర్స్. వెంటనే సొల్యూషన్ ఏమవుతుంది? ఎసిడిక్ అయిపోతుంది తిరిగి, దాని పింక్ కలర్ అనేది డిజపియర్ అయిపోతుంది. నౌ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో మళ్ళీ ఇందులో మనం కొంత సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తున్నాం. అగైన్ ద పింక్ కలర్ రీఅపియర్స్. మళ్ళీ పింక్ కలర్ వస్తుంది. ఎప్పుడైతే మనం సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసామో తిరిగి మళ్ళీ ఆ సొల్యూషన్ బేస్ అయిపోతుంది, పింక్ కలర్ అనేది మళ్ళీ రీఅపియర్ అవుతుంది. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ సీన్ దట్ బై యాడింగ్ అన్ యాసిడ్ టు అ బేస్ వీ కెన్ రెడ్యూస్ ఆర్ కంప్లీట్లీ రిమూవ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఒక బేస్కి యాసిడ్ యాడ్ చేయడం వల్ల దాని బేసిక్ నేచర్ని కొంతవరకు కానీ కంప్లీట్గా కానీ మనం రిమూవ్ చేసేయగలుగుతాం. ఇన్ ద సేమ్ వే బై యాడింగ్ బేస్ టు అన్ యాసిడ్ we can reduce or completely remove the acidic nature of the substance. ఇలాగే మనం ఒక యాసిడ్కి బేస్ని యాడ్ చేయడం వల్ల ఆ యాసిడ్ యొక్క ఎసిడిటీని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు లేదా తగ్గించడం కూడా చేయొచ్చు. సో ఇలాంటి రియాక్షన్స్ని ఎప్పుడైతే ఒక యాసిడ్కి బేస్ని మనం యాడ్ చేస్తామో, యాడ్ చేసి వాటి యొక్క ఎసిడిక్ లేదా బేసిక్ నేచర్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తామో దాన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ న్యూట్రలైజేషన్ reactions. So a base plus acid gives rise to salt plus water. So this reaction is neutralization reaction. ఒక బేస్ ఒక యాసిడ్ రియాక్ట్ అయితే సాల్ట్ ఇంకా వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్స్ రియాక్ట్ అయితే ఎలాంటి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి? లెట్ us see. Take a small amount of copper oxide in a beaker and add డైల్యూట్ HCl స్లోలీ బై స్టిరింగ్. ఒక బీకర్లో కాపర్ ఆక్సైడ్ తీసుకోవాలి, దీనికి డైల్యూట్ HClని స్లోగా కలుపుతూ యాడ్ చేయాలి. నౌ ద కలర్ ఆఫ్ సొల్యూషన్ స్లోలీ చేంజెస్ టు బ్లూయిష్ గ్రీన్ కలర్. ఇప్పుడు కలర్ బ్లూయిష్ గ్రీన్లోకి చేంజ్ అవుతుంది. ఈ కాపర్ ఆక్సైడ్ అనేది HClతో రియాక్ట్ అవుతుంది. మెటల్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్ అనేది మెటల్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ అన్ యాసిడ్ HCl అండ్ ఇట్ ఫార్మ్స్ కాపర్ క్లోరైడ్. ఏం ఫామ్ చేస్తుంది? కాపర్ క్లోరైడ్ అండ్ వాటర్. కాపర్ క్లోరైడ్ ఇంకా వాటర్ని ఫామ్ చేస్తుంది. సో ఏ మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఒక మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ ఇంకా వాటర్ ఫామ్ అవుతాయి. నౌ లెట్ us see రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ విత్ బేస్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ బేస్తో రియాక్ట్ అయితే ఎలాంటి ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో చూద్దాం. కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్ అ బేస్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్. ఇప్పుడు ఇది ఒక నాన్ మెటల్ ఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అంటే అదొక నాన్ మెటల్ ఆక్సైడ్. దాంతో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది? వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బొనేట్ అంటే ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. సో బేస్ ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ అండ్ వాటర్. ఒక బేస్ ఒక నాన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ అయితే సాల్ట్ వాటర్ ఫామ్ అవుతాయి.
సో లెట్ us see the common thing in both acids and bases. రెండిట్లో కామన్గా ఉండేది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టేక్ సమ్ డైల్యూట్ HCl ఇన్ ఏ బీకర్ అండ్ ఫిక్స్ 2 ఎలక్ట్రోడ్స్. డైల్యూట్ HCl తీసుకున్నాం ఒక బీకర్లో, దీంట్లో 2 ఎలక్ట్రోడ్స్ పెట్టాం. ఈ రెండింటికి కూడా 2 వైర్లు కనెక్ట్ చేసాం. ఈ 2 వైర్లలో ఒక వైర్కి మధ్యలో మనం ఒక బల్బ్ని ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఈ 2 వైర్ల యొక్క ఫ్రీ ఎండ్స్, కనెక్ట్ ద ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ది వైర్స్ టు అ పవర్ సోర్స్. ఒక పవర్ సోర్స్కి కనెక్ట్ చేసి కరెంట్ని ఫ్లో చేసాం. నౌ ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద సొల్యూషన్ అండ్ ద బల్బ్ గ్లోస్. ఈ డైల్యూట్ HCl లోంచి కరెంట్ ఫ్లో అయ్యి బల్బ్ వెలుగుతుంది. డైల్యూట్ HCl లోంచి కరెంట్ ఫ్లో అవుతుందంటే డైల్యూట్ HCl ఈజ్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో డైల్యూట్ HCl ఈజ్ అన్ యాసిడ్. సో యాసిడ్ ఈజ్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నౌ రీప్లేస్ ద కంటెంట్స్ ఇన్ ద బీకర్ విత్ గ్లూకోజ్ సొల్యూషన్. ఇప్పుడు బీకర్లో ఉన్న యాసిడ్ తీసేసి గ్లూకోజ్ సొల్యూషన్ వేసాం. మళ్ళీ పవర్ సోర్స్ కనెక్షన్ ఇచ్చాం, పవర్ మనం ఫ్లో చేసాం, బట్ బల్బ్ వెలగలేదు. బికాస్ గ్లూకోజ్ సొల్యూషన్ ఈజ్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అగైన్ రీప్లేస్ విత్ ఆల్కహాల్. ఈసారి గ్లూకోజ్ బదులు ఆల్కహాల్ ఉంచాం, బల్బ్ వెలిగిందా? లేదు. ఇట్ మీన్స్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నవ్ అగైన్ రీప్లేస్ ది ఆల్కహాల్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. ఆల్కహాల్ తీసేసి సోడియం హైడ్రాక్సైడ్ వేసాం. నవ్ ద బల్బ్ గ్లోస్. So this shows that acids and bases, they conduct electricity. Acids, bases ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, రైట్? సో డూ యూ నో వై? ఎందుకు చేస్తున్నాయి? ఎందుకు యాసిడ్స్ బేసెస్ మాత్రమే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయి? ఆల్కహాల్ గ్లూకోజ్ ఎందుకు చేయలేదు? యాసిడ్ బేసెస్లో ఏముంది? లెట్ us see. యాసిడ్ బేసెస్ when dissolved in water, they produce cations and anions. యాసిడ్ని కానీ బేస్ని కానీ మనం నీళ్ళలో కలిపితే క్యాటయాన్స్, యానియాన్స్ ఫామ్ అవుతాయి. క్యాటయాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్, యానియాన్స్ అంటే నెగటివ్ అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ HCl ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, HClని మనం వాటర్లో కలిపామనుకోండి, ఇట్ ప్రొడ్యూసెస్ H+ అయాన్స్ అండ్ Cl- అయాన్స్. H+ అయాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ అంటే క్యాటయాన్స్, Cl- అయాన్స్ అంటే నెగిటివ్ అయాన్స్, యానియాన్స్. ఇక్కడ క్యాటయాన్స్, యానియాన్స్ ఫామ్ అయినాయి. ఈ అయాన్స్ ఫామ్ అవడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. సో దీస్ హైడ్రోజన్ అయాన్స్ కెనాట్ ఎగ్జిస్ట్ ఎలోన్. ఇలా హైడ్రోజన్ అయాన్స్ ఫామ్ అయినాయి కదా క్యాటయాన్స్ కింద, ఇవి విడివిడిగా ఉండలేవు, విడి హైడ్రోజన్ అయాన్స్ కింద ఉండలేవు. ఇవేమవుతాయి? దే ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్. ఈ హైడ్రోజన్ అయాన్స్ కంబైన్ అయిపోయి హైడ్రోనియం అయాన్స్, H3O+ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. సో నౌ లెట్ us see with a బేస్. బేస్ని వాటర్లో డిజాల్వ్ చేసాం, బేస్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఏమైంది ఇక్కడ? సోడియం హైడ్రాక్సైడ్ కలిపాం. This sodium hydroxide disassociates into Na+ cations and OH- anions. So Na positive ions అంటే cations కింద, OH- ions అంటే anions కింద, ఇవి డిససోసియేట్ అయ్యి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసినాయి. నౌ డైల్యూషన్. యాసిడ్ బేసెస్ యొక్క డైల్యూషన్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ వీ మిక్స్ అన్ యాసిడ్ ఆర్ ఎ బేస్ విత్ వాటర్, ఇట్ రిజల్ట్స్ in the decrease in the concentration of ions per unit volume. This process is called dilution. ఒక యాసిడ్ని కానీ బేస్ని కానీ తీసుకుంటే దాన్ని మనం వాటర్లో కలిపామనుకోండి, యాసిడ్ని కానీ బేస్ని కానీ, అవి అయాన్స్ కింద డిససోసియేట్ అవుతాయి, అయాన్స్ ఫామ్ అవుతాయి అని అనుకున్నాం. సో ఇప్పుడు దాంట్లో మనం వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేస్తున్నాం ఇంకా ఆ యాసిడ్ లేదా బేస్కి. అది ఇంకా డైల్యూట్ చేసేటప్పుడు ఇక్కడ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? సో ఇక్కడ ఏమవుతుంది? ఆ యాసిడ్ లేదా బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా ఒక యాసిడ్ లేదా బేస్కి వాటర్ యాడ్ చేసే ప్రాసెస్ని మనం డైల్యూషన్ అంటాం. సో డైల్యూషన్ ఈజ్ అన్ హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. డైల్యూషన్ అనేది ఒక హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సోథర్మిక్ అంటే హీట్ని రిలీజ్ చేస్తే లేదా ఎనర్జీని రిలీజ్ చేసిన, ఎస్పెషల్లీ హీట్ని రిలీజ్ చేస్తే ఆ రియాక్షన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఏదైనా ఒక రియాక్షన్లో హీట్ బయటకు రిలీజ్ అయితే అది ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఈ డైల్యూషన్ అనేది ఎక్సోథర్మిక్ అంటే మనం వాటర్కి యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేస్తే హీట్ రిలీజ్ అవుతుంది. సో అందుకే మనం ఎప్పుడైనా సరే ఈ డైల్యూషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే హీట్ రిలీజ్ అవుతుంది. సో ఆల్వేస్ యాడ్ యాసిడ్ టు వాటర్ స్లోలీ బై స్టిరింగ్, నెవర్ యాడ్ వాటర్ టు యాసిడ్. యాసిడ్కి మనం వాటర్ కలపకూడదు, వాటర్కి యాసిడ్ని కలపాలి. డైల్యూషన్ చేయాలంటే వీ షుడ్ ఆల్వేస్ యాడ్ యాసిడ్ టు వాటర్. యాసిడ్ని కొద్ది కొద్దిగా కలుపుతూ వాటర్లో యాడ్ చేయాలి, అంతేగాని వాటర్ని తీసుకొచ్చి డైరెక్ట్గా యాసిడ్లో పోయకూడదు. ఇట్ ఈస్ డేంజరస్. అలా చేసామనుకోండి, ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద యాసిడ్స్, ఇట్ స్ప్లాషెస్ అవుట్.
ఒకసారి అది బయటకు స్ప్లాష్ అయిపోయి యాసిడ్ మన మీద పడి బర్నింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇలా ఒక్కసారి మనం వాటర్ని యాసిడ్కి యాడ్ చేస్తే లోకల్ హీటింగ్ అనేది జరుగుతుంది. ఈ లోకల్ హీటింగ్ అనే ప్రాసెస్ వల్ల ఇలాగా ఈ స్ప్లాషింగ్ అనేది యాసిడ్స్ అనేవి మన మీదకి తుళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సి స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్ బేసెస్ యొక్క స్ట్రెంగ్త్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఆల్ యాసిడ్స్ do not have same strength. In the same way, all bases do not have the same strength. అన్ని యాసిడ్స్కి ఒకే స్ట్రెంగ్త్ లేదు, అలాగే అన్ని బేసెస్కి ఒకే స్ట్రెంగ్త్ లేదు. సో కొన్ని స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి, కొన్ని వీక్ యాసిడ్స్ ఉంటాయి, అలాగే కొన్ని స్ట్రాంగ్ బేసెస్ ఉంటాయి, కొన్ని వీక్ బేసెస్ ఉంటాయి. ఎలా తెలుస్తుంది మనకి? మనం ఎలా కేటగరైజ్ చేస్తాము? దేని ఆధారంగా మనం ఇది వీక్ బేస్, ఇది స్ట్రాంగ్ బేస్ అని చెప్తాం? వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్? దట్ టు సెగ్రిగేట్ which is a strong acid, which is a weak acid, strong base, weak base, we can do it with the help of a pH scale. ఒక యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ లేదా బేస్ యొక్క స్ట్రెంగ్త్ని మనం pH స్కేల్ ఉపయోగించి తెలుసుకుంటాం. ఈ pH స్కేల్లో ఏముంటాయంటే 0 to 14 వాల్యూస్ ఉంటాయి. ఈ pH స్కేల్ అనేది 0తో స్టార్ట్ అయ్యి 14తో ఎండ్ అవుతుంది. ఏ సబ్స్టెన్సెస్ వాల్యూ అయితే 7 ఉంటుందో, అంటే ఈ pH స్కేల్కి మధ్యలో ఉండే 7 దగ్గర ఉంటాయో వాటిని న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అంటాం. అంటే అవి యాసిడ్ కాదు, బేస్ కాదు, రైట్? సో ద సబ్స్టెన్స్ విత్ pH 7 ఆర్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్. ద సబ్స్టెన్సెస్ విత్ pH బిలో 7 ఆర్ ఎసిడిక్. 7 కంటే తక్కువ, 0కి 7కి మధ్యలో ఉండే వాటిని ఎసిడిక్ సబ్స్టెన్సెస్ అంటాం. ఇవన్నీ యాసిడ్స్. అలాగే 7కి 14కి మధ్యలో ఉండే సబ్స్టెన్సెస్ అన్నీ కూడా బేసెస్, ఆల్కలైన్ సబ్స్టెన్సెస్. ది యాసిడ్స్ దట్ ఆర్ క్లోజ్ టు 0 ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. 0కి దగ్గరగా ఉండే యాసిడ్స్ అన్ని స్ట్రాంగ్, 7కి దగ్గరగా ఉండే యాసిడ్స్ అన్ని వీక్ యాసిడ్స్. అలాగే బేసెస్లో 14కి దగ్గరగా ఉండేవని స్ట్రాంగ్ బేసెస్, 7కి దగ్గరగా ఉండేవని వీకర్ బేసెస్. సో ఇన్ దిస్ వే, బై యూజింగ్ pH scale, we can identify the nature of the acid or base, the strength of the acid or base. Now let us see the importance of pH in daily life. మన డే టు డే లైఫ్లో ఈ pH అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేసుకుంటాం, అప్లై చేస్తాం చూద్దాం. The pH of water in water bodies is very important for aquatic life. సో వాటర్ బాడీస్లో ఏముంటాయి? aquatic ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అవి ప్రాపర్గా సర్వైవ్ అవ్వాలంటే వాటర్ యొక్క pH అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్గా మనం ఒక పాండ్స్ కానీ లేక్స్ కానీ సెటప్ చేసామనుకోండి, ఫిష్ పాండ్స్ కానీ, చేపలను పెంచడం, రొయ్యలను పెంచడం, వీటిలో ఆ వాటర్ యొక్క pH కరెక్ట్గా లేకపోతే అందులో ఉండే యానిమల్స్ అనేవి చనిపోతాయి. యాసిడ్ రెయిన్స్ మేక్ ద వాటర్ బాడీస్ ఎసిడిక్. యాసిడ్ రెయిన్స్ వల్ల, యాసిడ్ రెయిన్స్ అంటే ఏమవుతుంది? రెయిన్ వాటర్ గాలిలో ఉండే యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి, గాలిలో ఉండే గ్యాసెస్తో రియాక్ట్ అయ్యి యాసిడ్స్ ఫామ్ చేస్తుంది. ఈ యాసిడ్స్ కనుక వాటర్లో కలిస్తే ఆ వాటర్లో ఉండే ప్లాంట్స్, యానిమల్స్ చనిపోతాయి. ప్లాంట్స్ నీడ్ స్పెసిఫిక్ pH ఫర్ దేర్ హెల్తీ గ్రోత్. ప్లాంట్స్కి అవి పెరగాలంటే సాయిల్లో ఒక ప్రాపర్ pH అనేది ఉండాలి. దానికి కావాల్సిన pH ఉండాలి. కొన్ని ఎసిడిక్ సాయిల్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ సాయిల్స్ ఉంటాయి. దానికి కావాల్సిన ఆ స్పెసిఫిక్ pH ఉంటేనే ఆ ప్లాంట్ బాగా పెరుగుతుంది. సో ఫార్మర్స్ ఆ సాయిల్ యొక్క pH కరెక్ట్గా ఉందా లేదా, ఈ క్రాప్కి ఎంత pH ఉండాలి, ఆ pH సాయిల్లో ఉందా లేదా అని టైం టు టైం టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి pHని అడ్జస్ట్ చేయడం కోసం దానికి కావాల్సిన కెమికల్స్ని కలుపుతూ ఉంటారు. అలాగే ఫిష్ పాండ్స్కి వాటికి కూడా కలుపుతూ ఉంటారు pHని మెయింటైన్ చేయడం కోసం. అప్పుడు ప్రాపర్ గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ది నెక్స్ట్ యూజ్ ఈజ్ అవర్ స్టమక్. మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది వెరీ లో pHలో ఉంటుంది, అంటే హైలీ ఎసిడిక్గా ఉంటుంది. బట్ ఈ యాసిడ్ వల్ల మనకి డైజెషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రోటీన్ డైజెషన్ అవ్వాలంటే మన స్టమక్లో పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవ్వాలి. ఈ పెప్సిన్ అనేది యాక్టివేట్ అవ్వాలంటే మన స్టమక్ ఎసిడిక్గా ఉండాలి. సో ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. అయితే ఈ యాసిడ్ కనుక ఎక్కువైపోయింది అనుకోండి, మన స్టమక్లో యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయింది అనుకోండి, ఇట్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ యాసిడిటీ. ఎక్కువైపోతే యాసిడిటీ అనే కండిషన్ వస్తుంది. అంటే కడుపులో మంట రావటం, తేనుపులు రావటం, గుండెల్లో మండటం, ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే కడుపులో ఉండే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయింది. సో ఈ యాసిడిటీని తగ్గించడానికి యాంటాసిడ్స్ యూస్ చేస్తాం. ట్యాబ్లెట్స్, సిరప్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ యాంటాసిడ్స్లో ఏముంటుంది? బేస్ ఉంటుంది. ఏం బేసెస్ ఉంటాయి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లాంటి బేసెస్ని యూజ్ చేసి తయారు చేస్తారు. సో ఈ బేసెస్ అనేవి కడుపులోకి వెళ్ళి కడుపులో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తాయి. అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. సో అప్పుడు ఆ యాసిడ్ యొక్క ఎఫెక్ట్ అనేది మన కడుపు మీద, స్టమక్ మీద తగ్గుతుంది. నెక్స్ట్ వన్,
The tooth enamel, which is made up of calcium hydroxyapatite, is dissolved by acids produced in the mouth. మన నోట్లో మన పళ్ళు పాడవకుండా కాపాడడానికి మన టీత్ మీద ఎనామిల్ అనే సబ్స్టెన్స్ కోటింగ్ ఉంటుంది. ఈ ఎనామిల్ దేంతో తయారవుతుంది? కాల్షియం హైడ్రాక్సెపటైట్. ఈ కాల్షియం హైడ్రాక్సెపటైట్ అనేది ఒక స్ట్రాంగ్ బేస్ లాంటిది. ఇది మన ఫుడ్ ద్వారా ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ వల్ల ఈ లేయర్, ఈ కోటింగ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. మనం ఫుడ్ తీసుకుంటాం, చాక్లెట్స్, స్వీట్స్, షుగర్స్ తీసుకుంటాం. ఈ షుగర్స్ అన్ని కూడా మన పళ్ళకు అంటుకున్నప్పుడు మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఈ షుగర్స్ మీద ఫీడ్ అయ్యి, అంటే ఈ షుగర్స్ని అవి ఫుడ్ కింద తీసుకుని యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాసిడ్స్ ఈ ఎనామిల్ని డిజాల్వ్ చేసేస్తాయి. సో మన మౌత్లో ఉండే pH తగ్గిపోయి 5.5 కంటే తగ్గిపోతాయి కనుక పళ్ళని పాడైపోతాయి. సో మన మౌత్లో pH అనేది ఎప్పుడు ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి, ఆల్కలైన్గా ఉండాలి మన నోరు. సో అందుకే మనం మన పళ్ళు పాడవకుండా పేస్ట్ పెట్టుకుని బ్రష్ చేస్తాం. పేస్ట్లో ఏముంటుంది? కాల్షియం కార్బోనేట్ అనేది ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఎ బేస్. ఈ బేస్ ఈ ఎసిడిటీని రెడ్యూస్ చేస్తుంది. నౌ లివింగ్ థింగ్స్ యూజ్ యాసిడ్ బేసెస్ ఫర్ డిఫెన్స్. లివింగ్ థింగ్స్ డిఫెన్స్ కోసం కూడా యాసిడ్ బేసెస్ని యూజ్ చేసుకుంటాయి. అంటే డిఫెన్స్ అంటే ఏంటి? వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడం, ఎనిమీస్ నుంచి కానీ అదర్ యానిమల్స్ నుంచి కానీ. బీ స్టింగ్ హ్యాజ్ అన్ యాసిడ్ విచ్ కాజ్ పెయిన్ అండ్ ఇరిటేషన్. మనకి బీస్, తేనెటీగలు కుట్టినాయి అనుకోండి, చాలా పెయిన్, ఇరిటేషన్ ఉంటుంది. ఎందుకంటే అవి కుట్టినప్పుడు ఒక యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తాయి. ఈ యాసిడ్ వల్ల మనకు చాలా మంట పడుతుంది. దీనికి రెమెడీ కింద మనం ఏం యూజ్ చేస్తాము? యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి బేస్. మన ఇంట్లో దొరికే బేస్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని పేస్ట్ కింద చేసి దాని మీద రాస్తే ఆ యొక్క ఇరిటేషన్ తగ్గుతుంది. సో ఇక్కడ కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అలాగే నెటిల్ లీవ్ స్టింగ్. నెటిల్ లీవ్స్ కూడా వాటిలోంచి మనం వెళ్తే అవి గుచ్చుకుంటే, నెటిల్ లీవ్స్ కనుక గుచ్చుకుంటే ర్యాష్ పెయిన్ అనేది వస్తుంది. పొక్కుల కింద వచ్చి ఎర్రగా అయిపోయి బాగా పెయిన్ వస్తుంది. ఎందుకంటే వాటిల్లో ఉండే యాసిడ్ వల్ల. సో ఆ యాసిడ్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి డాక్ ప్లాంట్, ఈ డాక్ ప్లాంట్లో ఒక బేస్ ఉంటుంది. ఈ డాక్ ప్లాంట్ని రబ్ చేస్తే ఆ యాసిడ్ ఎఫెక్ట్ అనేది తగ్గి పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఇలా దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. కానీ చాలా చోట్ల మన డైలీ లైఫ్లో ఈ యాసిడ్స్, బేసెస్ని, వాటి pHని యూజ్ చేసుకుని చాలా కాంపౌండ్స్ అనేవి, ఐటమ్స్ అనేవి తయారు చేయబడి ఉంటాయి. చాలా ప్రోడక్ట్స్ ఈ యాసిడ్ బేస్ని బేస్ చేసుకొని తయారవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ యాసిడ్స్ అండ్ బేసెస్. నెక్స్ట్ వీ సీ అబౌట్ సాల్ట్స్. అబౌట్ సాల్ట్స్. ఇప్పుడు మనం సాల్ట్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద pH ఆఫ్ సాల్ట్స్? అసలు సాల్ట్స్ యొక్క pH ఏంటి? సాల్ట్స్ న్యూట్రల్గా ఉంటాయా, ఎసిడిక్గా ఉంటాయా, లేదా బేసిక్గా ఉంటాయా? సమ్ సాల్ట్స్ ఆర్ న్యూట్రల్, సమ్ ఆర్ ఎసిడిక్ అండ్ సమ్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. కొన్ని సాల్ట్స్ న్యూట్రల్గా ఉంటాయి, కొన్ని ఎసిడిక్గా ఉంటాయి, కొన్ని బేసిక్ నేచర్లో ఉంటాయి. సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ ఆర్ న్యూట్రల్ విత్ pH వాల్యూ ఆఫ్ 7. స్ట్రాంగ్ యాసిడ్ ఇంకా స్ట్రాంగ్ బేస్తో ఫామ్ అయిన సాల్ట్స్ pH వాల్యూ 7 ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్తో ఫామ్ అయిన సాల్ట్స్ pH లెస్ దెన్ 7 అంటే ఎసిడిక్గా ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే ఎసిడిక్ సాల్ట్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్తో ఫామ్ అయిన సాల్ట్స్ బేసిక్ నేచర్లో ఉంటాయి. వీటి pH 7 కంటే ఎక్కువగా ఉంటుంది. నౌ లెట్ us లెర్న్ అబౌట్ ది ఇంపార్టెంట్ సాల్ట్, దట్ ఈస్ సోడియం క్లోరైడ్. సో ఇప్పుడు మనం సోడియం క్లోరైడ్ గురించి చూద్దాం. సోడియం క్లోరైడ్ని మనం కామన్ సాల్ట్ అని కూడా చెప్తాం, బికాజ్ వీ యూజ్ ఇట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన డే టు డే లైఫ్లో యూజ్ చేసే కామన్ సాల్టే సోడియం క్లోరైడ్. అయితే ఈ సోడియం క్లోరైడ్ అనేది ఇండస్ట్రీస్లో తయారు చేసే నెంబర్ ఆఫ్ కెమికల్స్కి ఒక ప్రైమరీ ఇంగ్రీడియంట్గా ఉపయోగపడుతుంది. అంటే ఈ సోడియం క్లోరైడ్ను ఉపయోగించి చాలా రకాల కెమికల్ కాంపౌండ్స్ని తయారు చేస్తారు. సోడియం క్లోరైడ్ ఈజ్ యూజ్ టు మేక్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడా, సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా, సోడియం కార్బోనేట్ అంటే సోడా, వాషింగ్ సోడా, కాల్షియం క్లోరైడ్ అంటే బ్లీచింగ్ పౌడర్. ఇవన్నీ కూడా సోడియం క్లోరైడ్ నుంచి తయారు చేస్తారు. ఫస్ట్, sodium hydroxide, NaOH. When electricity is passed through an aqueous solution of sodium chloride, it produces 3 products. They are sodium hydroxide, chlorine gas, hydrogen gas. So, aqueous solution of sodium chloride. అంటే వాటర్లో సోడియం క్లోరైడ్ని డిజాల్వ్ చేస్తే ఫామ్ అయిన సొల్యూషన్ ఏదైతే ఉంటుందో, సో దాంట్లోకి ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ గ్యాస్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్నే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్.
In this setup, chlorine gas is produced at the anode and the hydrogen gas is released at the cathode side. Anode దగ్గర క్లోరిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయితే cathode దగ్గర హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. And the sodium hydroxide is formed at the cathode. సోడియం హైడ్రాక్సైడ్ cathode దగ్గర ఫామ్ అవుతుంది. సో ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో ఫామ్ అయిన ప్రోడక్ట్స్ని ఎలా యూస్ చేస్తారు? సో ఏం ప్రోడక్ట్స్ ఫామ్ అయిన దాంట్లో క్లోరిన్ గ్యాస్ ఫామ్ అయింది. ద క్లోరిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ రియాక్షన్ కెన్ బి యూజ్డ్ ఫర్ వాటర్ ట్రీట్మెంట్. సో వాటర్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి, అంటే వాటర్లో ఉండే జర్మ్స్ని కిల్ చేయడానికి క్లోరిన్ యూజ్ చేస్తారు. ఇంకా స్విమ్మింగ్ పూల్స్లో వాడతారు. పీవీసీ తయారు చేయడానికి క్లోరిన్ యూజ్ అవుతుంది. ఇంకా డిస్ఇన్ఫెక్టెంట్, అలాగే క్లోరోఫ్లూరో కార్బన్స్, ఇంకా పెస్టిసైడ్స్ ఇవన్నీ తయారు చేయడానికి క్లోరిన్ గ్యాస్ని యూజ్ చేస్తారు. అండ్ ద హైడ్రోజన్ గ్యాస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ అండ్ ఇన్ మేకింగ్ ఆఫ్ మార్గరైన్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఈ హైడ్రోజన్ గ్యాస్ని ఫ్యూయల్ కింద యూజ్ చేస్తారు. అలాగే మార్గరిన్ ఇంకా ఫెర్టిలైజర్స్ ఇవి తయారు చేయడానికి హైడ్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తారు. అండ్ ద థర్డ్ వన్ సోడియం హైడ్రాక్సైడ్. సో సోడియం హైడ్రాక్సైడ్ని దేనికి యూజ్ చేస్తారు? యూజ్డ్ ఫర్ డీగ్రీజింగ్ మెటల్స్. సో మెటల్స్ని డీగ్రీజ్ చేయడానికి, మెటల్స్ కొన్న గ్రీజ్ని రిమూవ్ చేయడానికి, అలాగే సోప్స్, డిటర్జెంట్స్ తయారు చేయడానికి, ఇంకా పేపర్ తయారు చేయడానికి, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ తయారు చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తారు. ద నెక్స్ట్ సాల్ట్ బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్. When common salt is treated with water, carbon dioxide and ammonia, it gives ammonium chloride and baking soda. Common salt ni water, carbon dioxide ఇంకా అమోనియా ఈ మూడిటితోనూ ట్రీట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? అమోనియం క్లోరైడ్ ఇంకా బేకింగ్ సోడా ఫామ్ అవుతుంది. NaCl plus H2O plus CO2 plus NH3 gives rise to NH4Cl, ammonium chloride, plus NaHCO3, sodium hydrogen carbonate, that is sodium bicarbonate, that is baking soda. సో ఈ బేకింగ్ సోడాని ఒక కుకింగ్ ఇంగ్రీడియంట్ కింద యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కుకింగ్ ఇంగ్రీడియంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ యాంటాసిడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. దీన్ని కుకింగ్ ఇంగ్రీడియంట్ కింద యూజ్ చేస్తాము. అలాగే ఎసిడిటీని తగ్గించడానికి వాడే యాంటాసిడ్స్ ట్యాబ్లెట్ కింద యూజ్ చేస్తాము. అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్లో కూడా యూజ్ చేస్తారు. సో డూ యూ నో వై ద బేకింగ్ సోడా ఈజ్ యాడెడ్ టు ఫుడ్ ఐటమ్స్? అసలు ఫుడ్ ఐటమ్స్కి బేకింగ్ సోడాని ఎందుకు కలుపుతారు? వెన్ బేకింగ్ సోడా యాడెడ్ ఫుడ్స్ ఆర్ కుక్డ్, ద సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ బికమ్స్ sodium carbonate plus water plus carbon dioxide. So this carbon dioxide makes the food item spongy and fluffy. బేకింగ్ సోడా కలిపిన ఫుడ్స్ని బేక్ చేసినప్పుడు లేదా కుక్ చేసినప్పుడు సో ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది సోడియం కార్బోనేట్ ఇంకా వాటర్ కింద కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఆ ఫుడ్ ఐటమ్స్లో చిన్న చిన్న ఎయిర్ పాకెట్స్ లాంటివి క్రియేట్ చేసి ఆ ఫుడ్ ఐటమ్ స్పాంజీగా ఫ్లఫీగా అయ్యేలాగా చేస్తాయి. సో బ్రెడ్ కానీ కేక్ కానీ ఇలా ఫ్లఫీగా స్పాంజీగా అవడానికి కారణం ఈ బేకింగ్ సోడాని యూజ్ చేయడం. నెక్స్ట్ వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్. రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ గివ్స్ వాషింగ్ సోడా. సోడియం కార్బోనేట్ని రీక్రిస్టలైజేషన్ చేయడం ద్వారా వాషింగ్ సోడా అనేది ఫామ్ అవుతుంది. సోడియం కార్బోనేట్ ప్లస్ 10H2O గివ్స్ రైస్ టు Na2CO3 10H2O. వాషింగ్ సోడాకి యూజెస్ ఏంటో చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. వాషింగ్ సోడాని గ్లాస్, సోప్ ఇంకా పేపర్ ఇండస్ట్రీస్లో వాడతారు. ఇంకా ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్. బోరాక్స్ అనే కాంపౌండ్, అది కూడా ఒక క్లీనింగ్ ఏజెంట్. దాన్ని తయారు చేయడానికి ఈ వాషింగ్ సోడా వాడతారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అదర్ క్లీనింగ్ ఏజెంట్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ వాటర్ హార్డ్నెస్. వాటర్ హార్డ్నెస్ అంటే హార్డ్ వాటర్, సో ఎక్కువ సాల్ట్ మినరల్ ఉన్న వాటర్లో ఉన్న హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ సోడియం కార్బోనేట్ని యూజ్ చేస్తారు. ద నెక్స్ట్ వన్ బ్లీచింగ్ పౌడర్, CaOCl2. ఇది ఎలా తయారవుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ట్రీటెడ్ విత్ ద క్లోరిన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ క్లోరాల్కలీ ప్రాసెస్ టు ప్రిపేర్ బ్లీచింగ్ పౌడర్. క్లోరాల్కలీ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే క్లోరిన్ గ్యాస్ని కాల్షియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేస్తే కాల్షియం క్లోరైడ్ వాటర్ ఫామ్ అవుతాయి. CaOH twice plus Cl2 gives rise to CaOCl2 plus H2O. It is used in whitening of cloth, paper, jute and linen fibers in their manufacture. ఈ బ్లీచింగ్ పౌడర్ అనేదాన్ని పేపర్, జూట్, లినెన్ ఫైబర్స్ ఇవన్నీ తయారు చేసేటప్పుడు అవన్నీ లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి, ప్యూర్ వైట్గా ఉండవు. సో పేపర్ని బాగా వైట్ చేయడానికి లేదా జూట్ని బాగా వైట్ చేయడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇండస్ట్రీస్లో
ఈ బ్లీచింగ్ పౌడర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎన్ డిస్ఇన్ఫెక్టింగ్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడైనా సరే ఈ జర్మ్స్ అవి ఎక్కువగా ఉండే ప్లేసెస్లో బ్లీచింగ్ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తారు. ద వైట్ పౌడర్ దట్ ఈస్ స్ప్రింకిల్డ్ నియర్ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ గ్యార్బేజ్ బిన్స్ ఈజ్ నథింగ్ బట్ బ్లీచింగ్ పౌడర్. సో పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర, గ్యార్బేజ్ బిన్స్ దగ్గర వైట్ పౌడర్ చల్లుతూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం క్లోరైడ్. ద నెక్స్ట్ సాల్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎలా తయారు చేస్తారు? రిపీట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఆన్ హీటింగ్ జిప్సమ్ at 373 Kelvin, it loses water molecules and become calcium sulfate hemihydrates. జిప్సమ్ అనే మెటీరియల్ని 373 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు దాంట్లో ఉండే వాటర్ అంతా బయటికి వెళ్ళి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్స్ ఫామ్ అవుతాయి. దీన్నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. డూ యూ నో వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? అసలు ఈ మెటీరియల్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఎందుకు పిలుస్తున్నామో, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? 18th సెంచరీలో ప్యారిస్లో ప్లాస్టర్ అనే మెటీరియల్ని లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయడం కోసం జిప్సమ్ని ఎక్స్టెన్సివ్గా మైనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఈ మెటీరియల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలవడం మొదలుపెట్టారు. యూజెస్ ఆఫ్ పిఓపి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క యూజెస్. ఇట్ ఈస్ యూజ్డ్ బై డాక్టర్స్ యాజ్ ప్లాస్టర్ టు సపోర్ట్ బ్రోకెన్ బోన్స్. డాక్టర్స్ దీన్ని విరిగిపోయిన ఎముకలకు కట్లు కట్టడానికి ఈ పిఓపిని ఉపయోగించి కడతారు. దానివల్ల బోన్ అనేది సెట్టింగ్ అవుతుంది, అంటే కదలకుండా ఒక పొజిషన్లో ఉండేలాగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి కట్లు కడతారు. అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో టాయ్స్ తయారు చేస్తారు, సీలింగ్స్ తయారు చేస్తారు, మోడల్స్ కూడా తయారు చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.